నిజమే కావచ్చు, మానసిక స్థైర్యం కూడా ఎక్కువే ఉండాలి. శారీరక దృఢత్వం, ధైర్యం కూడా అవసరమే, కానీ దాని ముందు ఇవేవీ పనిచేయవు. ఇప్పుడు నాకు ట్రాక్టర్ లేదంటే మెషిన్ ఆపరేటర్స్ కావాలి. మెషిన్స్ గురించి తెలిసిన వాళ్ళైనా సరే పర్లేదు. మీలో ఎవరికైనా ట్రాక్టర్ నడపటం వచ్చా? నాకొచ్చు. నువ్వు ఒక్కడవేనా? కమాన్, నువ్వు ఆగుతావా? క్షమించు లెఫ్టినెంట్. ఆయనకి చెప్పు. నువ్వు నోరు మూసుకో. ఆయన చెప్పింది నువ్వు విన్నావా? విన్నాను. నీకు ట్రాక్టర్ నడపడం వచ్చా? చెప్పు. నేను మిషన్ ఆపరేటర్ని. అవునా? నేను పాలు పోసేవాడు అనుకున్నానే. నీ జోకు లాపు. నేను ఒక మిషన్ ఆపరేటర్ని. ఇంకా ఓవి ఆ మోడల్స్ తెలుసు. ఇంకా నాకు ట్రాక్టర్స్ గురించి కొంచెం మాత్రమే తెలుసు. సరే, కాకపోతే నాకు వాటిని బాగు చేయడం రాదు. అక్కర్లేదు. వాటిని మొత్తం ధ్వంసం చేస్తే చాలు. వాళ్ళ దగ్గర అన్ని రకాల వాహనాలున్నాయి. నాకు వాటి గురించి కొద్దిగా మాత్రమే తెలుసు. మొదటిది తేలిగ్గా ఉంటుంది, అది 10 టన్నులు. అది పక్క నుంచి చూడడానికి ఇలానే ఉంటుంది. మొత్తం 4 చక్రాలు ఒక పక్కన ఉంటాయి. వాటిని గుర్తుపట్టడం తేలికే. ఒక టరెట్, కమాండర్ యొక్క కపోరా, ఇంకా ఒక గన్. ఎంత పొడవు ఉంటుంది? 37 మిల్లీమీటర్స్. పెద్దదేం కాదులే. ఇంకా 2 మెషిన్ గన్లు. అది 7.92. ఇక్కడ ఒకటి, ఇదిగో ఇక్కడ కూడా. నాకు తెలిసి వీళ్ళు ఆ గన్నుని అన్న పండుగల్లో వాడతారేమో. చాలా మంచి గన్, కానీ దాన్ని శుభ్రంగా ఉంచాలి. అందుకే మీరు ఏ పని చేసినా చేతులు కడుక్కొని రావాలి, లేకపోతే గన్ పనిచేయదు. కానీ ఎంతైనా ఆ గన్ నిజంగా చాలా బాగుంటుంది. మ్యూజియంలో ఉంటే చాలా జాగ్రత్తగా వాడాలిగా. సోల్జర్, నీ పేరు మస్కలెంకో అవునా? అవును సార్, మస్కోలెంకో. నీ దగ్గర మాటలు బాగా వస్తున్నాయి కానీ చేతలేం కనిపించడం లేదు. నీకు వేస్ట్ చేయడానికి టైం ఉందేమో కానీ నాకు మాత్రం లేదు. నేను అందరినీ కొంచెం ఉత్సాహంగా ఉంచుదాం అనుకున్నాను. ఉత్సాహంగా ఉంచే బాధ్యత నీది కాదు. నువ్వేమన్నా పొలిటికల్ ఆఫీసర్వా? లేదు, ఆయనే ఉన్నారు. ఎస్ సార్, పొలిటికల్ ఆఫీసర్ క్లచ్కో. క్లచ్కో దియ్యవు కదా? అవును, కరెక్టే. మీ గురించి నేను విన్నాను. అటువంటివన్నీ అబద్ధాలు. చెప్పాలంటే మస్కులేనోకి పెద్ద నోరనే చెప్పొచ్చు. నిపుల్లో ఉన్నా కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటాడు. అలానే ఉండనిద్దాం. మంచిదే. ఇదే అక్కడ కూడా కావాలి, కానీ ఇక్కడ కొంచెం మాట్లాడుకుని ఉంటే చాలా మంచిది. కరెక్ట్గా చెప్పారు. సరే ఇవాన్, ఇక వెళ్దాం రండి. లెఫ్టినెంట్కి ఇంకా చాలా పనులుంటాయి, ఆయన రాలేడు. ఇక వెళ్ళొచ్చా? సరే, ఇక ఈ గన్స్ ఎంజీ కావు. వీటిని చెక్మేట్ విధంగా తయారు చేస్తారు, చూడడానికి ఒకేలా ఉంటాయి. దీన్ని ఇనుముతో చేస్తారు, కొంచెం బలహీనంగా ఉంటాయి. 300 నుంచి 400 మీటర్ల దూరంలో ఒక బుల్లెట్ చాలు దాన్ని నాశనం చేయడానికి. ఒక్క దెబ్బకి నిప్పులు పట్టేస్తాయి. వీటిని వాళ్ళు మొదటిగా ఉండే ట్యాంకర్లో వాడరు. వీటిని ఇంకా పెద్ద వాటిలో వాడతారు. కానీ మనం అన్నిటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎస్ కల్నల్. ఎస్ సార్. అంతగా ఇవి జరగలేదు, కానీ నేను మీకు కొన్ని చూపించాలి. ఎస్ సార్. ఎస్ కల్నల్. సరే సార్, నేను చూసుకుంటాను. ఎస్ సార్. స్టేషన్కో గుర్రం సిద్ధంగా ఉందా? ఎస్ కమాండర్. ఈవెంటో తెలుసా? తెలుసు, కానీ దీనికైనా కాగ్నాక్ బాగుంటుంది. ఒక మంచి రాత్రికి కావాల్సింది అదే. వాటిని వేరే విధంగా తయారు చేస్తారు. వీటికి ప్రయోగాలు అక్కర్లేదు. యుద్ధంలో మాత్రమే మీరు దీన్ని వాడేది, కానీ చాలా ప్రమాదకరమైంది. ఒక్కసారి పగిలితే ప్రాణాలు పోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బరువుగా ఉన్నాయి. మనకి ఇంకా ఖాళీ సీసాలు కావాలి. మా దగ్గర మందు సీసాలు ఉన్నాయి. వాటికి మూతలుంటే సరిపోతుంది. అలాగే. కాబట్టి త్వరగా సేకరించండి. ఓకే, షూర్. నీతో ఎవరైనా తీసుకెళ్ళు. కమాన్ పీట్, తొందరగా పద. బాయ్స్ ఎవరిని తీసుకురండి. హే పీట్, ఏంటి? వీటిని ఒక బకెట్ నీళ్ళలో పోస్తే తాగడానికి ఈజీగా ఉంటుంది కదా, ఏమంటా? మంచి ఐడియా. విశ్రాంతి తీసుకున్నది చాలు, ఇక మనం పని మొదలు పెట్టాలి. అలాగే సార్. చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. పీటర్, 6 గంటలకు అందరినీ సమావేశానికి ఏర్పాటు చేయి. ఏర్పాటు చేస్తాం సార్. పరిశీలన పరికరాలు ఇంకా దారిని చూపేందుకు. అవును, సెంగి బయో. ముందు ఉండే లోహం మందు ఎంత ఉంటుంది?
లోహపు కవచం 30 మిల్లీలీటర్లు ఉంటుంది. అవును. ఇక్కడ ఎంత ఉంటుంది నేట్రా? లెఫ్టినెంట్, ఇది 30 మిల్లీమీటర్లు ఉంటుంది. ఈ పక్కన ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ కూడా. అక్కడే కదా మనం గ్రానైట్ వేయాల్సింది. అవును, సిద్ధాంతాలన్నీ తెలుసు మీకు. ఇప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మస్కలెంకో, నీకు పని పడింది. ఇంజనీర్ల దగ్గర నుంచి ఆ నిర్మాణ పరికరాలన్నీ తీసుకురా. సరే లెఫ్టినెంట్, కానీ ఎందుకు? మనం జర్మన్ ట్యాంక్ నమూనాన్ని పూర్తిగా తయారు చేయాలి. సరిపోయేంత తీసుకురా. మీకు ఎగ్జాక్ట్గా ఏం కావాలి? నీకు ఒక లిస్ట్ ఇస్తాను. త్వరగా ఈరోజు దాన్ని పూర్తి చేయాలి. ఇంత చలిలోనా? ప్రతిరోజు స్నానం చేయడం అంటే కష్టమే. కొన్ని రోజులకు అలవాటైపోతుంది. నువ్వేమంటావు స్టెసెంకో? నేను ఆ అలవాటు చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మన కమాండర్ దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నేను ఏ టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాను. అయితే ఏంటి? ఇంకా నయం, అందరూ స్టెసెంకోలా లేరు. ఇవి కేవలం మాటలే. మిగతా వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు తెలుసా నీకు? ఆ యుద్ధాలంటే గోతులు తవ్వుతూ ఉంటారా? వారం అంతా వేర్లు లాగుతూ గుంటలు తవ్వుతూ ఉంటే అసలైన యుద్ధం చేయడం ఎప్పుడు నేర్చుకుంటారు? రోజంతా ఇలా గుంటలు తీస్తూనే ఉంటారా? ఇక ఆపుతావా స్టెసెంకో? కమాండర్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా శుభవార్త తెస్తారేమో. గెలుస్తామని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఇది చరిత్రలో నిలిచిపోతుంది. జర్మన్స్ మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యుద్ధం మనం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతినిస్తుంది. సరిగ్గా మంచులోనే తీయాలి. పొడవు 6 మీటర్లు, ఎత్తు 2 మీటర్లు. పై భాగాన్ని తర్వాత చేయొచ్చు. లెఫ్టినెంట్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అసలు ఈ ట్యాంకర్ని మనం ఎలా లాగలం? స్లెగ్ మీద మంచున్న బట్టి సరిపోయింది. వినండి, ఎరుపు సైన్యపు హీరో కామ్రేడ్ ఫిలిన్కి ఒక జర్మన్ ట్యాంక్ని నాశనం చేసే ఆయుధం కనిపించింది. అప్పుడు ఆ ధైర్యవంతుడు ఆ ఆయుధం దగ్గరికి వెళ్ళి ఆ ఆయుధాన్ని ఆ ట్యాంక్లో ఉండే వాళ్ళని గ్రెనేడ్స్తో చంపేశాడు. ఆ గొప్ప వ్యక్తిని నాజీలు చుట్టుముట్టి ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నారు. వాళ్ళు అతని దగ్గరికి వచ్చేసరికి అతని దగ్గర ఉన్న ఆఖరి గ్రెనేడ్ని విసిరాడు. ఆ పేలుడు ఎంతో దూరం వ్యాపించి ఎంతోమంది నాజీలు చనిపోయారు. అప్పుడు వాళ్లతో జరిగిన ఆ యుద్ధ భూమిలో కామ్రేడ్ ఫిలిన్ వీరమరణం పొందారు. ఇలా ఇంకోటి ఉంది. కోరెన్కో మెషిన్ గన్ కదా? అవును, నీకెలా తెలుసు? నేను అది ఎప్పుడో చదివాను. పొలిటికల్ ఆఫీసర్, మీ బీడీలు అయిపోయాయి కదా? ఆ బులెటిన్ చదివేలోపు నేను వాటిని మీకు తెచ్చి పెడతాను. ఆ కామ్రేడ్ ఫిలిన్ ఆఖరి గ్రెనేడ్ నాకు పిచ్చెక్కిస్తుంది. ఇది నవంబర్, మీకు తెలుసు అనుకోండి. అయినా కూడా మీరు ఇంకా సెప్టెంబర్ బులెటిన్నే చదువుతున్నారే. ఇప్పుడే చూశాను. చెప్పాను కదా. నేనెప్పుడు కురెన్కోవ్ గురించి అస్సలు వినలేదు. వినడానికైతే ఏం లేదు. మన వాళ్ళు మొత్తం సైన్యాన్ని 8 సబ్మెషిన్ గన్లతో ఓడించారు. వాళ్ళని ప్రాణభయంతో పరిగెత్తలా చేశారు. అలానే చెయ్యాలి. ఇప్పుడు ఇది చాలా గొప్పగా చెప్తారు. ఇప్పుడు ప్రతి బులెటిన్లో ఇది ఉంటుంది. దీన్ని చెక్కడం ఎందుకు? దీన్ని కూడా యుద్ధానికి తీసుకెళ్తారా? దీని యుద్ధానికి ఎలా తీసుకెళ్తారు? ఎందుకు? ఏమో అందరూ అనుకుంటున్నారు. అదేం కొత్త కాదు కదా. నువ్వే తక్కువ వినాలి. వాళ్ళు పోరాడాలనుకుంటున్నారు, అందుకే మాట్లాడతారు. కానీ అసలు ఎలా పోరాడతారు? ఏమైనా బలగాలు ఉన్నాయా? ఆయుధాలు, పరికరాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? చిన్న పిల్లల్లా మాట్లాడతారు. ఒకవేళ మనకి ఇలాంటివి కొత్తవి ఇస్తారేమో. మనం ఇంకా ఎన్ని రోజులు వేచి ఉండాలి? 3 వారాలు వేచి ఉండాలా? అదే నేను చెప్తున్నాను. జర్మన్ వాళ్ళు మనకు అవకాశం ఎలా ఇస్తారు? ఇక్కడ అవును, అలాంటివి ఏమీ లేవు. మనం తవ్వే గోతులు పనికొస్తలేదు తెలీదు. ఆ లెఫ్టినెంట్ని ఇక్కడికి ఏదో కారణంపై పంపించారు. మనం వేరే చోట యుద్ధం చేయాలి. ఇప్పుడు కాదు, కానీ ఇక్కడ కాదు. కాబట్టి మనం సహనంగా ఉండాలి, ఎదురు చూడాలి. అదొకటే చేయగలం. మన వాళ్ళు ఇక్కడ ఏమైనా పోరాటం చేస్తున్నారని తెలిస్తే అది మనకు ఆదర్శంగా ఉంటుంది. అర్థమైంది. ఎక్కడ? ఇక్కడ. సరే, పట్టు. వేగంగా, ఇంకా ట్యాంక్స్ అంతకన్నా వేగంగా ఉంటాయి. ఇప్పుడు విసురు. చాలా ఆలస్యంగా విసిరావు సింగిబేవ్. ఒకటి వృధా అయిపోయినట్టే. మనల్ని వాళ్ళు దాటేస్తారు. మీరు ఎందుకు ఆగిపోయారు? వెనకలాగి మళ్ళీ కానివ్వండి. ఎప్పుడు ఆపాలో నేను చెప్తాను. ఒకవేళ గురి తప్పితే వాళ్ళని దాటనివ్వండి. వెనక నుంచి దాడి చేయొచ్చు మనం. బాటిల్స్ వేసేయండి. 1, 2, 3.
వాటిని పేల్చేసి మనం గొయ్యలో దాక్కోవాలి. అక్కడ చాలా ట్యాంక్స్ ఉన్నాయి. మీరు చనిపోతే వాటిని ఎవరు ఆపుతారు? ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళాలి. మనం అనుకున్న దాన్ని బట్టి ఈరోజు జర్మన్లు ఈ ప్రదేశానికి ముందే వచ్చేస్తారు. 4 ట్యాంకులు, 3 సైన్యపు భాగాలుంటాయి. ఇలా ఉంటే గనక మనం వాళ్ళని చాలా సులువుగా ఎదుర్కోవచ్చు. క్లిన్ అండ్ డిమిట్రోకి వెళ్లే ముందు ఉత్తరం నుంచి మాస్కోని చుట్టుముట్టడానికి ఒల్కలో మాస్కో నుంచి వస్తారు. మిగతా వాళ్ళు పడమర నుంచి దాడి చేయడానికి సిద్ధం అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఒలకలోమాస్ హైవే దగ్గర ప్రణాళికను ఊహించండి. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. ఆ నాజీలు తమ సైన్యాన్ని హైవే ద్వారా తీసుకుని వచ్చి మన దగ్గర ట్యాంకు ఉండని ప్రదేశం నుంచి ఎడ్రోకి తూర్పు రోడ్లో వెళ్ళొచ్చు. ఒకవేళ ఆ హైవే ఎక్కితే వాళ్ళ ప్రణాళికను చెప్పడం చాలా కష్టం అవుతుంది. మూరం సివో నుంచి రోడ్డు లేక పొలాల మీదుగా ఎడ్రివో లేక పిటోమిన్కి చేరుకుంటారు. నెలిడియో నుంచి జడానో, ఇక మధ్యలో నికల్స్కోయా, పెటిలినో, తర్వాత మెట్రినియో స్టేషన్కి. కాసికోవా నుంచి కూడా వచ్చి డుబోసోకోవో క్రాసింగ్ ద్వారా రైలు మార్గాన వస్తారు. మనం చేయాల్సింది ఆ నాజీలను హైవే ఎక్కనివ్వకుండా అక్కడే వాళ్ళని అడ్డుకొని ఆపాలి. వాళ్ళ 3 రెజిమెంట్లకి మనకి 4 దళాలున్నాయి. మనం ఖచ్చితంగా వాళ్ళని ఆపాలి. కానీ అలా ఎంతసేపు? అంటే అదనపు బలగాలు దాడి జరిగే ప్రదేశానికి వచ్చే వరకు, దాడి జరిగే వరకు మనం కేవలం ఈ ప్రదేశాన్ని అంచనా వేయగలం అంతే. కామ్రేడ్స్, మీరు ఇంతకు ముందు యుద్ధాల్లో మీ ధైర్యం తెలివిని చూపించారు. గతంలో పేసిస్టులు మన దేశంపై దాడి చేశారు. వారి బలగాన్నంతా మన మాతృభూమికి, హృదయం లాంటి మాస్కోకి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు వాళ్ళ రక్తాన్ని వాళ్లే రుచి చూసే సమయం వచ్చింది. ఇది మొదటిసారి వాళ్ళ గొప్ప జర్మన్ సైన్యపు బలాన్ని నమ్ముకోలేని సమయం. ఇక్కడ
మొదటిసారి వాళ్ళు ఆగాల్సి వస్తోంది, ఎందుకంటే మీరు వాళ్ళ దారికి అడ్డుగా ఉన్నారు. మన శత్రువు నిస్సహాయంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. వేగంగా ముగిసే యుద్ధానికి ప్రణాళిక పనిచేయదు. అదే కోపంతో అతను తన కొత్త ప్రణాళికతో కొత్త బలగాల్ని తెచ్చుకుంటాడు. మళ్ళీ మన రాజధానిని ఆక్రమించాలని కలలు కంటాడు. కానీ ఇక్కడ వాళ్ళ కోసం మృత్యువు ఎదురు చూస్తోంది. రష్యన్లకి వాళ్ళ మాతృభూమిపై భక్తి ఇప్పుడు అర్థం అవుతోంది. మనం దానికోసం ఎలా పోరాడతామో తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళల్లో భయం పెరుగుతుంది. రెడ్ ఆర్మీ సైనికులు వాళ్ళకి అడ్డుగా నిలబడి తమ దేశాన్ని కాపాడుకుంటున్నారు. వాళ్ళు తమ వాయుదళంతో మనల్ని చంపేయొచ్చు, తమ పిరంగులతో కాల్చేయొచ్చు, వాళ్ళ ట్యాంకులతో సైన్యంతో మన మీద పోరాటం జరపవచ్చు. కానీ మన శత్రువు దాటలేడు, ఎందుకంటే వీరులం మనం ఇక్కడున్నాం. సోదరులారా, చరిత్రకు చాలా మంది ధైర్యవంతులైన వీరులు తెలుసు, కానీ చరిత్రలో వాళ్ళకి ఒక గొప్ప ముగింపు లేదు. ఈ రోజు మన వెనక ఉన్నది కేవలం మాస్కో, ఇంకా మన మాతృభూమి మాత్రమే కాదు. ఈరోజు ప్రపంచం మొత్తం ఊపిరి బిగపట్టుకొని చూస్తోంది, ఎందుకంటే ఈ సరిహద్దుల్లో మనం జర్మన్లను ఎదుర్కోవడానికి నుంచున్నాం. ఇంత గౌరవానికి మన విలువ చూపించాలి. అతను నాకు చెప్పాడు గత శతాబ్దంలో జపాన్లో ఒక ప్రదేశంలో అని కొంతమంది బందిపోట్లు అక్కడ ప్రజలను హింసించేవారట. వాళ్ళు ఒక గ్రామాన్ని కూడా నాశనం చేసేశారు. అప్పుడు ఆ గ్రామస్తులు ఆ బందిపోట్లను ఎదిరించాలనుకున్నారు. వాళ్ళని ఎదిరించడం అంటే మరణంతో పోరాడటమే. వాళ్ళకి యుద్ధాల గురించి ఏమీ తెలీదు. అందుకే ఆ ఊరు వాళ్ళు ఒక వ్యక్తిని కిరాయికి పెట్టుకున్నారు. మనకున్న లెఫ్టినెంట్ లాగా ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. ఏమిచ్చి కిరాయికి తీసుకొచ్చారు? నాకు తెలీదు, అప్పు పెట్టారనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఇక ఆ నిపుణుడు అక్కడున్న పరిస్థితులంతా గమనించి ఇంకో 6గురిని అక్కడ కిరాయికి పెట్టించారు. ఆ 6గురు కూడా ధనికులో లేక మామూలు ప్రజలు అయ్యుంటారు. నాకు తెలిసి సొమరేలు అనుకుంటా. అవును, ఇది జపాన్లోనే జరిగింది. ఇక ఆ వీరులు ఆ గ్రామానికి కాపలాగా ఉన్నారు. నమ్ముతారో లేదో కానీ ఆ గ్రామంలో 40 మంది కంటే ఎక్కువ బందిపోట్లున్నారు. వాళ్ళు 7గురేనా? అవును. డబ్బుల కోసం నాకు నిజంగా అది గుర్తులేదు. లేక వస్తువుల కోసమా? హే, నీ ప్రశ్నలతో గుచ్చి గుచ్చి చంపడం ఆపు. సరే, ఆ తర్వాత ఏమైందో చెప్పు. ఆ తర్వాత ఏమైందంటే ఆ వీరుల కోసం వాళ్ళు చేసేదంతా తెలిసిపోయింది. వాళ్ళు కోటలాంటిది కట్టారు. మొత్తం కాపలా ఉండి ఆ బందిపోట్లందరినీ ఎలాగైనా పట్టుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇక ఆ బందిపోట్లు గ్రామంపై దాడి చేయగానే వాళ్ళకి నష్టం ఏర్పడ్డా ఆ వీరులంతా వాళ్ళని అంతం చేసేశారు. అందరినేనా? అవును, కొందరు తప్పించుకుని ఉండవచ్చు. అక్కడ ఉన్న వారంతా అంతమైపోయారు. అలాగే కదా చెయ్యాలి. నేను ఆ కథ ముందే విన్నాను. అది అమెరికాలో ఉండే డిఫరెంట్ మనుషుల మధ్య జరిగింది. వాళ్ళేమి గొప్పింటి వాళ్ళు కాదు, పశువుల కాపరులు. బందిపోట్లను బాగా ఎదిరించారు. మిగతాదంతా నువ్వు చెప్పిందే. 40 మంది వాళ్ళు, 7గురు వీళ్ళు. అందుకే వాటిని జానపద కథలు అంటారు. కానీ నీ కథ అందులో లేదు కదా. నిజంగా పశువుల కాపర్లు అంత గట్టిగా పోరాడతారా? అవును, మా గ్రామంలో కాపర్లు అయితే చాలా బలంగా ఉంటారు. ఇప్పుడు కూడానా? మా ఊర్లో అయితే మీకు వ్యతిరేకం ఎవరో తెలుసా? చిన్నపిల్లలు. చాలా చిన్నపిల్లలు. ఓకే, అంతా బాగా పరిశీలించిన తర్వాత రాత్రి 8కి సమాచారం ఇవ్వండి. అలాగే ఏమైనా మార్పులు ఉంటే వెంటనే నాతో చెప్పండి. ఎస్ సార్. 316వ పదాతి దళం మీ కుడి వైపున ఉండబోతోంది. అలాగే 50వ అశ్విక దళం మీ ఎడమ వైపున ఉంటుంది. మీరు మధ్యలో ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను చూసుకుంటాను, ఎలాంటి తప్పు జరగదు. నాకు తెలుసు, అందుకే నిన్ను పెట్టాను. భయం అక్కర్లేదు. ఆ అడవుల్లో తప్పిపోవడం ఒక చిక్కుముడి లాంటిది. అది చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కానీ మనకి మన స్థానం ఏంటో తెలుసు. జర్మన్లు ఆ పక్కున్నారు, మాస్కో వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఏమన్నావు? ఏం లేదు కమాండర్. ఉంది. ఒక చిన్న ప్రశ్న కమాండర్. మనకి వాళ్ళు ఎక్కడ ఎప్పుడు దాడి చేస్తారో తెలిసినప్పుడు మనమే వాళ్ళకంటే ముందెందుకు చేయకూడదు? మనం చేయగలిగినప్పుడు మనమే వాళ్ళపై ముందుగా దాడి చేయొచ్చుగా. అయితే మీరు దేంతో దాడి చేస్తారు? మీరు ఒక మాట చెప్తే. అక్కడ దాడికి వెడితే ఇక్కడ కాపాడుకునేందుకు సరైన సైన్యం మన దగ్గర లేదు. కాబట్టి మీ సామర్థ్యంతో గట్టిగా పోరాడండి, అర్థమవుతుందా? ఎస్, అలాగే కమాండర్.
మేము ప్రాణాలు పోయేంత వరకు పోరాడతాం. వద్దు, చావు వరకు అక్కర్లేదు. చావకుండానే వాళ్ళతో గట్టిగా పోరాడండి, ఓకేనా? ఎస్ సార్. అలా పోరాడాలంటే ముందు మీరు ప్రాణాలతో ఉండాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మీకంత అర్థమైందా? ఎస్ సార్. బ్రతికే ఉంటాం సార్. అదే మంచిది. ఇక వెళ్ళండి. నాకు తెలిసి అది ఖచ్చితంగా నిజమై ఉండదు. ఆ కాపరి వాళ్ళు కథ నిజం కాదు, కానీ ఇది పురాతన పుస్తకాల్లో ఉంది. 10,000 మంది జనమా? అప్పుడు దాన్ని సైన్యం అంటారు. అవును మస్కలంకో, అదొక సైన్యం, కానీ జరిగింది ఒక యుద్ధం. అయితే మరి గ్రీక్ వాళ్ళు కొంతమందే ఉన్నారుగా, ఇంకెవరూ దొరకలేదా? ఆ సైన్యం కూడా వాళ్ళు తక్కువే అని అనుకుంది, కానీ ఆ తక్కువ మంది జనమే వారికి మంచి పోటీ ఇచ్చారు. అయితే ఆ గ్రీక్ కుర్రవాళ్ళు 10,000 మందిని ఎక్కడా తక్కువ కాకుండా నరికేశారా? లేదు, వాళ్ళందరూ యుద్ధంలోనే చనిపోయి ఉంటారు. అరే, నీ కథ అస్సలేం బాలేదు. అది నిజం అనిపించట్లేదు, అన్ని అబద్ధాలే. అవును, నాకు కూడా. అప్పుడే చీకటి పడింది. ఒక ముసలావిడ మనం వస్తున్న శబ్దం విని బయటికి వచ్చింది. ఆమె మీరు మా వాళ్ళేనా అని అడిగింది. నేను అవును అని చెప్పాను. ఆవిడ కొంచెం సంతోషించి భగవంతునికి కృతజ్ఞతలని చెప్పింది. ఆ జన్మలు చాలా దగ్గరగా వస్తున్నారు. నిన్నంతా పేలుళ్ళు జరిపారు. దేనిని వదిలిపెట్టలేదు, కనీసం చర్చిని కూడా. దారుణంగా ఉన్నారు, మన శత్రువుల కన్నా దారుణంగా ఉన్నారు. వాళ్ళు చాలా భయంకరమైన వాళ్ళని ఆ ముసలావిడ అంటుంది. బుజబెక్ కజక్ భాషలో చెప్పాడు. పాపం ఆవిడికి మనలో సగం మంది ముస్లింలమని తెలియకుండా నోరు జారింది. ఆ ముసలావిడ ఆశ్చర్యంతో మీరు నిజంగా మా వాళ్ళేనా అని అడిగింది. బుజబెక్ అప్పుడు రష్యన్లో ఏం చెప్పాడంటే మీ వాళ్ళమే, ఏం అలా కనిపించట్లేదా అన్నాడు. మీకు మేము ఎవరో తెలీదా? కజాక్స్, కిర్గిజ్, హుర్గిజ్, ఇంకా దొంగన్. దానికి ఆవిడ అవి రష్యాలో ఉన్నట్టు కూడా తెలీదు అంది. అప్పుడు తను ఏమందంటే మీ సైన్యానికి రష్యన్లు ఎవరు దొరకలేదా అని అడిగింది. అయితే మీరు ఆవిడ్ని భయపెట్టారా? మీలాంటి వాళ్ళని ఎంతో మందిని ఆవిడ లైఫ్లో చూసే ఉంటుందిరే. నీ మొహం చీకట్లో చూసినా ఎవడైనా భయపడతాడులే. భగవంతుడా. త్వరగా కానివ్వండి, రేపు ఉదయానికి మనకి ఎక్కువ సమయం లేనే లేదు. మనం ఇదంతా కప్పి పెట్టాలి. పైనుంచి చూసే వాళ్ళకి అనుమానం రానేకూడదు. ఈ పని పూర్తి అయ్యాక విశ్రాంతి తీసుకోవాలి. దాని తర్వాత భోజనమా? ఆ తర్వాత మనం వెళ్ళి ఇంకొన్ని గోతులు తవ్వాలి. ఇదేంటి, నేను ఇంకా రోజంతా ఎలా గడపాలా అని ఆలోచిస్తున్నాను. కానీ ఇక్కడ పడుకోవడానికి కూడా సమయం లేదు. అక్కడ ఉన్నప్పుడు మనకు పనులేం లేవుగా, మాట్లాడుకుంటూనే కాలక్షేపం చేస్తాం. త్వరగా తవ్వండి, ఇంకా పనులున్నాయి. అక్కడ వాళ్ళు మనల్ని మభ్య పెడతారు. ఎందుకంటే క్రాట్స్ పై స్థాయిలో ఉండటానికి. ఆల్ రైట్, ఇక పని కానివ్వండి. మరి భోజనం ఎప్పుడు? నీకోసం మెనూ పంపిస్తా. అతనేమన్నాడు? అతనికి గుర్తుంది అన్నాడు. అలాగా? ఒకవేళ వాళ్ళు ఇటు నుంచి వస్తే మన ప్రతాపాన్ని చూపిద్దాం. వాళ్ళకి ఇంకేం దారులున్నాయి?
అక్కడ అడవిలో మనం రెండో సైన్యం పెట్టాంగా, వాళ్ళకంత సీన్ లేదు. వాళ్ళలో కొందరు లోపలికి రాకుండా చుట్టూ తిరిగి వెళ్ళే వాళ్ళ కోసం మనం ఇంకో ఉచ్చు పెడితే మంచిది. నువ్వు ఏదంటే అదే, కానీ వాళ్ళు దాని చుట్టూ తిరిగి ఎందుకు వెళ్తారు? వాళ్ళకి ఒక ట్యాంక్ సరిపోతుంది మన స్థావరాన్ని ధ్వంసం చేయడానికి. వాళ్ళు ఎలా ధ్వంసం చేస్తారో చూద్దాం. ముందు దీన్ని లోపల పెట్టేద్దాం. సార్, ఎటేస్ ఇక్కడ ఎలా ఉందో చూడడానికి వచ్చాను. కానివ్వండి. సార్, ఎటేస్ ఇదేంటి? దీన్ని తిప్పాల్సి వస్తే ఏం చేస్తారు? తిప్పగలం కెప్టెన్. ఈ దిక్కున కొంచెం ఈ యాంగిల్ బాగుందని అందుకే పెట్టాం. ఈరోజు దీన్ని పరీక్షిస్తాం. రిజర్వ్ని ఎక్కడ పెట్టారు? అదిగో అక్కడ ఉంది. ఇంకోటి తయారు చేస్తున్నాం. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మంచిది. కానీ మొత్తానికి అంతా బాగానే ఉంది. ఒకసారి మన పొలిటికల్ ఆఫీసర్ ఒక జర్మన్ లీఫ్లెట్ని చదివారు. అది అంతవరకు వెళ్ళింది, కానీ ఆయన ఎలాగో తెప్పించుకున్నారు. అది వేరే విషయం అనుకో. ఆ లీఫ్లెట్లో మీ అంతటా మీరు నాజీలకు లొంగిపోవాలనుకుంటే మీరు ఒక తెల్లటి కర్చీఫ్ని ముందుగా ఊపాలి అని ఉంది. ఆ చెసో ఉన్నాడుగా, మంచివాడే కానీ కొంచెం తింగరవాడు. అది నాకు ఎక్కడ దొరుకుద్దని అడిగాడు. నేనేం చెప్పానంటే, నీకు సాక్షులు ఉన్నాయిగా, వాటిని ఊపు అన్నాను. అతను అవి తెల్లగా ఉండవనంటే నాకు అసలు అర్థం కాలేదు. అప్పుడు తన షూస్ తీసి చూపించాడు. చూస్తే అవి తెల్లగా లేవు, సముద్రపు దొంగల జెండాలా ఉంది. ఒకవేళ వీటిని కానీ నువ్వు ఊపావంటే వాళ్ళు ఈ వాసనకి తట్టుకోలేక అక్కడే నిన్ను చంపేస్తారని చెప్పాను. నువ్వు ఒకవేళ ఓడిపోయే పరిస్థితిలో ఉంటే నీ షూస్ ఇప్పిస్తే అదే నిన్ను కాపాడుద్ది అని చెప్పాను. మేము ఎందుకు నవ్వుతున్నామో కూడా అతనికి అర్థం కాలేదు. నేను చెప్పినట్టే తింగరుడు. నీకు అది ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? ఇప్పుడు ఈ తెలుపు వస్త్రాన్ని చూశాక అనిపించింది. నాకెందుకో దీన్ని బాగా ఎక్కువగా అలంకరిస్తున్నట్టు అనిపిస్తుంది. దీన్ని అన్ని వైపులా మనం చేయగలిగినంత వరకు కప్పేయాలి. ఇదేదో ప్రమాదకరంగా అనిపించాలి. ఇప్పుడు ఇది అలాగే కనిపిస్తుంది కదా. నీకు కనిపించట్లేదు అలాగా? దూరం నుంచి ఇది ఒక ట్యాంకర్ లాగే కనిపిస్తుందా అనుకుంటున్నాను. ఇలాంటి వాటిని ఇంకొన్ని పెడితే వాళ్ళని భయపెట్టొచ్చని నేను అనుకుంటున్నాను. నువ్వేమంటావు? అక్కర్లేదు. ఎందుకొద్దు, జర్మన్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మన 11-2 ప్లేన్స్కి వెనకాల గన్ను ఉండదు. అది గమనించి వాళ్ళు దాని వెనకాల షూట్ చేసేవాళ్ళు. అందుకే అందరూ చెప్పారుగా, అవసరం ఉంటేనే ఆవిష్కరణలు ఉంటాయి అని. అలానే ఒక అతను ఆ ప్లేన్కి వెనకాల ఒక కర్రను పెట్టాడు. వాళ్ళని భయపెట్టేలా ఒక మిషన్ గన్లా కనిపించింది అది. అవునా? ఆ తర్వాత ఏముంది, అది పనిచేసింది. తర్వాత నుంచి అక్కడ ఒక గన్నుని అమర్చారు. తను ఇక్కడ మనకి ప్రతికూలంగా ఉంది. మనం తనని మోసం చేసినా ఎందుకో తెలీదు, తను మనల్ని మోసం చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకంటే తాను కేవలం భూమి మాత్రమే, ఇంకేదో అనుకోకు. నువ్వు అసలు ఏమంటున్నావు? మనం బ్రతికేది ఈ భూమి మీదే. మనకున్నదంతా ఈ భూదేవి తల్లి మాత్రమే. తాను లేకుండా మనం బ్రతకలేముగా. ప్రతి మనిషికి ఉన్నది ఇదే. నువ్వు చెప్పేది నిజమే, కానీ భూమి కాకుండా ఇంకేదో ఉంది. ఆ జర్మన్ నాజీలు పోరాడుతుంది భూమి కోసం కాదు. వాళ్ళకి ఇంకేదో కావాలి. నిజమే, ఈ భూమి కోసం కాదు. మన మాతృభూమి కాకుండా పితృభూమి కూడా ఉంటుంది. ఈ మాతృభూమి ఎప్పటికీ ఉంటుంది. తనని ఎంతగా హింసించినా, కాల్చినా, ఎన్ని సంవత్సరాలు, శతాబ్దాలైనా ఎప్పటికీ తనే మన మాతృభూమి. కానీ పితృభూమి అలా ఉండదు. పితృభూమి అంటే ప్రజలు వాళ్ళ హక్కులతోనే స్వేచ్ఛగా బ్రతకడం. అంటే మన పూర్వీకులు ఎలా ఉండేవారో అలా. అందుకే దానికి పితృభూమి అనే పేరు. మనం బ్రతికేది మాతృభూమి. ఎలా బ్రతుకుతున్నాం అనేది పితృభూమి. మరి దేశాలు? వాటి సంగతి ఏంటి? దేశం అంటే ప్రజలు ఒకే భాష మాట్లాడి ఒక భూమిపై కలిసి ఉండాలి అనుకునేవాళ్ళు.
ఇక చాలు వెస్లీ, అదంత సులువైన పని కాదు. ఒకవేళ ఫ్రెంచ్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు రష్యా భాష నేర్చుకుని ఇక్కడ ఉండటానికి వస్తే వాళ్ళు కూడా రష్యన్ అయిపోతారా? జర్మన్ వాళ్ళ గురించి తెలియదు కానీ ఒకవేళ ఫ్రెంచ్ వాళ్ళు నాజీలను ఓడించడానికి యుద్ధానికి సహాయం చేస్తే గనక అప్పుడు చూద్దాం. అది మనం చెప్పలేము. ఓ, ఇప్పుడు ఇదేం ఎందుకు వచ్చింది? దానికి మనం కనపడతామా? అతని బైనాక్యులర్స్తో నీ తలపై చుండని కూడా చూడగలడు. అలాగైతే వాళ్ళు మన దగ్గరకు వచ్చేసి మనల్ని ఏం చేస్తారు? అలా చేసి మనల్ని భయపెట్టేవాళ్ళు. అప్పుడే మన వాళ్ళు గన్ ఎలా ఉంటుందో రుచి చూశారు. మన దగ్గర ఏ గన్స్ లేవని వాళ్ళకి తెలిసిపోతుందిగా. రైఫిల్స్తో కూడా పని అవుతుందిలే. అవదు. తప్పకుండా అవుతుంది. ఒకసారి మన వాళ్ళు అలాంటి దాన్ని రైఫిల్తోనే కూల్చేశారు. ఇది బులెటిన్లోనే ఉంది. అవునా? నేను ఎప్పుడు వినలేదే. కానీ అది నిజంగా జరిగింది. కానీ దాన్ని టిన్తో తయారు చేశారు. కాగితం అంత మందం ఉంటుంది, అందులో ఆశ్చర్యం లేదు. అది అంత తేలికైందే అయితే దాన్ని మనం ఎందుకు కూల్చకూడదు? హే షాడ్రిన్, ఏం చేస్తున్నావు? నువ్వేం చేయకుండా దాన్ని కింద పెట్టు. అంత త్వరగా నిర్ణయాలు తీసేసుకుంటున్నావు? అదేంటి? నాకు తెలీదు. ఈ ఘోరాన్ని చూసే కన్నా నేను పడుకుని ఉండాల్సిందే. ఈ కర్రను పొద్దున్నుంచి ముస్తాబు చేసింది దేనికి? పొద్దున్నుంచి మనం ఎదురు చూస్తూనే ఉన్నాం. దగ్గరికి వచ్చి చూడు నువ్వు. ఒకసారి కాల్చి చూడండి, ఎలాగో తను కొట్టలేళ్లే. మనం ఇక్కడికి ఆడుకోవడానికి రాలేదని నిరూపించు. అదృష్టం కొద్దీ తగులుతుందేమో. ఏంటి, తగిలిందా? మంచిది. కజాక్, జాగ్రత్తగా పట్టుకో. అలాగే. వచ్చేసాం. కనీసం 200 పౌండ్లు ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు? మన శాపర్లతో బేరానికి తెచ్చాం. చాలా మంచి పని చేశారు. ఆహా, ఉచితంగా ఇచ్చేస్తారనుకున్నావా? మీకేమైనా బాంబులు ఇచ్చారా? ఏంటి? అదే ల్యాండ్ మైన్స్ ఏమైనా ఇచ్చారా అని. లేదు, ఇవ్వలేదు. ఈ వైర్ మాత్రం ఇచ్చారు. ఎంత కావాలంటే అంత తీసుకోమన్నారు. మా వల్ల అయినంత తీసుకొచ్చాం. మీకు అత్యాశ ఎక్కువ. ఇంకా తీసుకురాగలం. నెక్స్ట్ టైం కొంచెం తక్కువ తీసుకురావాలి. ఇది మైలేకపోతున్నాం. సరే, ఒక పని చేద్దాం, వేరే ఎవరినైనా పంపిద్దాం. మీకు ఒకటి చెప్తాను వినండి. మాస్కో ఊరి బయట గ్రామస్తులు ఎలా ఉన్నారనే దాని గురించి. సరే, అదేంటో చెప్పు. అయితే వినండి. నేను డానియల్తో ఇక్కడ ఉచితంగా ఇచ్చేంత వైర్ ఉంటే మనం దీనిని ఊర్లో వారికి కొన్ని బంగాళదుంపలకి బదులుగా ఇద్దామన్నాను. డానియల్కి ఇలాంటి ఇష్టం ఉండదు, వద్దు అని చెప్పాడు. నేను పట్టుబట్టి నో, తీసుకెళ్లాలన్నా. ఒకరింటికి వెళ్ళి అడిగాం. ఒక ముసలాయన వచ్చాడు. అతను దీన్ని చూసి దీంతో మేము ఏం చేసుకోవాలి అని అడిగాడు. సరే అని మేము అప్పుడు వేరే ఇంటికి వెళ్ళి అడిగాం. అతను కూడా నేను దీంతో ఏం చేసుకుంటా అన్నాడు. నేను మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా అన్నాను. దీంతో మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, ఒకసారి మీ కంచెని చూడండి, అది అసలు కంచెలా లేదు, ఎవరైనా ఈజీగా చొరబడేలా ఉంది అన్నాను. అతను నాకొద్దు, మీ బాధ్యతకు కృతజ్ఞతలు, కానీ నాకు ఈ కంచె నుంచి ప్రపంచాన్ని చూడడం ఇష్టం లేదన్నాడు. ఆహా, అది నాకు ప్రపంచానికి అడ్డంగా ఉంటుంది అన్నాడు. అంతే, అయిపోయింది. అయితే అంటే అర్థం మనం తినడానికి ఈరోజు దుంపలు ఉండవు అని. మనం వాళ్ళు పెట్టేదే తినాలి. కెప్టెన్ గుండులోవిచ్. పావెల్, అక్కడ ఏంటి పరిస్థితి? మేజర్, పొద్దునుంచి అన్ని సిద్ధం చేశాం. ప్రస్తుతం కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాం. విశ్రాంత? మనం అంతా ప్రణాళికని పాటించాలి.
రేపు ఉదయం త్వరగా లేవండి. మన వాళ్ళు చురుగ్గా పోరాడాలి. ప్రతి విషయం చెప్తూ ఉండండి. ప్రయత్నిస్తాం మేజర్. రేపు ఆర్టిలరీ కమాండర్ వస్తారు. ఆయనకి అన్ని దగ్గరుండి చూసుకోండి. మీకు కావాలంటే రేపు అదనపు బలగాల్ని పంపిస్తాను. నాకు అర్థమైంది మేజర్. గుడ్ న్యూస్. ఓకే, కొంచెం సేపు పడుకోండి. క్లచ్కోవా అక్కడే ఉన్నాడా? అవును, ఇక్కడే ఈ ఉన్నాడు. విషయం అతనికి కూడా చెప్పు. ఓకే సరే సార్. ఓకే, వెళ్ళండి. ఆయన ఏం చెప్పారు? సమస్యలు ఏం లేవు, పడుకోమన్నారు. అంతే చెప్పారా? ఇంకా పరిస్థితులు బాగోకపోతే మనకి సహాయం చేయడానికి ఎవరినన్నా పంపిస్తారంట. ఇది వినడానికి చాలా బాగుంది. భగవంతుడా కాపాడు. అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా ఆర్డర్ లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయడానికి వీల్లేదు. నేను ఆర్డర్ జారీ చేసిన తర్వాతే వాళ్ళ మీద యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళాలి. ఈ విషయాన్ని అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరు ఫైర్ చేయొద్దు. నేను చెప్పినప్పుడు ఫైర్ చేయండి. నా విజిల్ తర్వాత ఫైర్ చేయండి. అంతవరకు మీరు మీ ఆయుధాలతో సిద్ధంగా ఉండండి. నేను చెప్పింది బాగా గుర్తుంచుకోండి. ప్రమాదం తెలిసి కూడా పడుకున్నా. పేలిపోతే అప్పుడేం చేద్దాం? వాళ్ళకి మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోతే మనకు వచ్చే ఫలితం ఏంటో నీకు తెలుసా? ఏ నష్టం లేకుండా జర్మన్లను 3 గంటలు ఆపగలం. వాళ్ళకి ఎక్కువ లాస్ అవుతుంది. వాళ్ళని ఆయుధాలతో కాదు, తవ్వే శక్తితో ఆపుదాం. గోతులు తవ్వాలి. మనందరం కూడా ఇలా గుంతలు తవ్వడంలో ఆరితేరున్నాం. నీకు నిద్ర రావట్లేదా ఏంటి? లేదు సార్, ఈ శబ్దాలకు పడుకునే వాళ్ళు కూడా భయపడి లేస్తారు. ఏం పర్వాలేదు, ఇదంతా అయిపోయాక ప్రశాంతంగా పడుకుందాం. సిగరెట్లు కూడా లేవు. పోగాకుండా పర్లేదు. ఈ ఇడీలో ఉండాలనే ఉంది. ఇదిగో నా దగ్గర ఇది ఉంది, తీసుకోండి. ఇవ్వండి. ఏంటి అప్పుడే అయిపోయిందా? ఇదేంటి? పొగాకేం కాలేదుగా? దానికేం కాలేదులే.
వీళ్ళకి సమయం సందర్భం లేదనుకుంటాను. కానీ మనం సమయానికి ఉన్నాం కదా. అవును, ఈ సంగీతం వినడానికి వచ్చాం. వీళ్ళప్పుడు ఇప్పుడే ఆపేలా. వినడానికి బాగుంది. వీళ్ళు మనల్ని చంపేసేలా ఉన్నారు. చంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకా ఇలానే వేచి ఉండాలా? దాడి చేసేది ఎప్పుడు? వాళ్ళు ఎప్పుడు దాడికి వస్తారు? వీళ్ళు చంపేసేలా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు కదా. అయితే ఖచ్చితంగా వచ్చి వాళ్ళు మన ఉచ్చులో పడతారు. అప్పుడు వాళ్ళు అంత చూద్దాం. తోటలో ఉండే పువ్వులా ఎందుకు అలా నిలబడ్డావు? ఇప్పుడు ఈ భూమిని దున్నడానికి లేదు, ఇనుములా తయారైపోయింది. అదేం కాదు, మనం దున్ని బాగా సాగు చేస్తాం. ఒకవేళ ఎవరైనా బతుకుంటే అప్పటి వరకు నీ బుర్రను నువ్వు కాపాడుకో. అలాగే. మనం ఈ యుద్ధం ట్యాంకుల మీదే ఆధారపడి చేయవలసి వస్తుంది. ఎందుకంటే వేరే రకంగా వారితో మనం యుద్ధం చేయలేదు. ఇప్పుడు మనకున్న బలమంతా మన ట్యాంకర్స్ మీదే ఆధారపడి ఉంది. ఏంటి? ట్యాంక్స్ వస్తున్నాయి. ఎక్కడ? అదిగో అక్కడ. కనిపించట్లేదు. నువ్వు సరిగ్గా చూడు, కనిపిస్తాయి. అబ్జర్వేషన్ పోస్ట్ వాళ్ళు చెప్పారు ట్యాంక్స్ ఇటువైపు వస్తున్నాయి. వాళ్ళు ఏ సమయంలో అయినా సరే ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. నువ్వు వెళ్ళి క్యాప్టెన్. నేను వెళ్ళి కెప్టెన్కి ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే సార్. ఎవరు ఫైర్ చేయొద్దు. మీ గన్స్ ని కిందకి దించండి. చెప్పినప్పుడు ఫైర్ చేయండి. నా విజిల్ తర్వాత ఫైర్ చేయండి. 2 సార్లు ఫైర్ వినిపించేంత వరకు ఆగండి. అప్పుడే ట్యాంక్స్ స్లో అవుతాయి. అప్పుడు మనం వాటిని కొట్టాలి. వాళ్ళని ఏం కొట్టిందో కూడా వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళు మన వైపు వస్తున్నారు కదా. ఇంకెక్కడికి వెళ్తారు? అంటే మనం వాళ్ళ వెనుక పరిగెత్తక్కర్లేదు కదా. మనకు పని తగ్గించారు. వాళ్ళకి అడ్డేం లేదనుకుంటారు. వాళ్ళకి కావాల్సిందంతా ఆ హైవేకి వెళ్ళడమే, కానీ మనం మధ్యలో ఉన్నాం. ఏం పర్లేదు, ప్రయత్నించని. వాళ్ళకి రష్యన్లు అంటే ఏంటో తెలియకపోతే కొంచెం చూపిద్దాం. మన బలం ఏంటో, మన ధైర్యం ఏంటో ఇప్పుడు వాళ్లే చూస్తారు. అవును, అది నిజమే. నేను ఒక కజాక్ని. కజాక్ కూడా రష్యన్ వాళ్ళేగా. నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం రష్యా కోసమేగా పోరాటం చేస్తుంది. నేను సరదా కన్నాను. సరదా కన్నావా? మనం కజకిస్తాన్ కోసం పోరాడి మనం కజక్లు అంటే ఏంటో వాళ్ళకి చూపిద్దాం. దీనిపై నమ్మకం. డీలా? డీల్. బ్యాటరీ బ్యాటరీ ట్యాంక్స్ ఫైర్ ట్యాంక్ పదాతి దళం టార్గెట్ 47 దాడి చేయాలి.
ఫ్రాగ్మెంటేషన్ గ్రానైట్ రెండో దళం దాడి చేసే దిక్కు 230 మెయిన్ అటాక్ రైట్ సైడ్ లో 30 డైరెక్షన్ ఆఫ్ మెయిన్ అటాక్ 230 అట్ 002 at 002 సైట్ 100 245 1 రౌండ్ టు థర్డ్ site 100 245 1 round to third సైట్ 100 245 1 రౌండ్ టు థర్డ్ రెడీ ready fire 25 కుడివైపు సైట్ 122 లెఫ్ట్ 011 సైట్ 122 లెఫ్ట్ 011 లైన్స్ 015 4 వాలీ ఫైర్ చార్జెస్ లైన్స్ 015 4 వాలీ ఫైర్ చార్జెస్ Fire. ఫైర్ ఇలానే చేయాలి అది మంచిది కాదు. ఆ రాబందులు మన బలగాల్ని నాశనం చేస్తాయి. రాబందులు చనిపోయిన వాటిని తింటాయి కానీ ఈ రాబందులకి రక్తం కావాలి. కమాండర్, మేము కదులుతున్నాం. బ్యాటరీ తీసేస్తున్నాం. మీకు సహాయం చేయలేను. జాగ్రత్తగా ఉండండి.
పట్టుకోండి. లేపండి, పట్టండి. లేపండి. లేపండి. ఇక్కడ ఆడిటర్ సెల్ తీసుకురా. దాన్ని మీరు చాలా తక్కువగా కొట్టారు. దాన్ని మీరు ఎక్కువగా కొట్టండి. దాన్ని బాగు చేయడానికి వాళ్ళకి అరగంట టైం పడుతుంది. దాన్ని ఇప్పుడే నాశనం చేయాలి. దాన్ని కొట్టి త్వరగా నాశనం చేయండి. త్వరగా కానివ్వండి. త్వరగా. మనం ర్యాపిడ్ ఫైర్ ని ఉపయోగించాలి. చాలా బాగుంది. తిరిగి వెళ్ళడానికి ఎక్కువసేపు పట్టలేదు. సంబరపడకు, తొందరలోనే మళ్ళీ వస్తారు. వాళ్ళకి మన ఆహ్వానం బహుశా నచ్చలేదేమో, ఆ? లేదా ఇంకేదైనా కారణం ఉందంటావా? లేదు, వాళ్ళకంతా నచ్చింది. ఈ ఆహ్వానం నచ్చి ఇంకొంతమందితో వస్తారు. అంత బాగా ఇచ్చామా? అవును, చాలా బాగా ఇచ్చేసాం. మంచిదే. చాలా బాగా ఇచ్చేసాం. ముందు నుంచి అనుకున్నట్టుగానే మొదటి దెబ్బకే వాళ్ళు పరిగెత్తేశారు. ఆ, మన రక్తం చూద్దామని వచ్చారు, కానీ మధ్యలోనే పడిపోయారు. వాళ్ళ సైనిక దళానికి ఇంకా ట్యాంకర్లు కూడా బాగా మర్యాద చేశాం. వాళ్ళు పాక్కుంటూ వెళ్ళిపోయారు, కానీ మళ్ళీ వస్తారు. ఇంకా ఎవరైనా బ్రతుకుంటే పారిపోతారులే అనుకున్నట్టున్నారు, అందుకని వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి నేరుగా వచ్చే ధైర్యం ఎలా వచ్చిందో షమ్మై ఖాన్. మనం ఒకసారి కూడా ఫైట్ చేయలేదు. మనకి టైం వస్తుంది. క్రిచ్కో, మాక్సిమో, నాతో రండి. ఈసారి వాళ్ళు మన దగ్గరికి ఇంకొంచెం తెలివిగా వస్తారు, అలాగే వేగంగా వస్తారు. మన స్థానాలను కనిపెట్టేశారు. అదే మనకి కావాల్సిందే, మంచి సంగీతం. అవును, ఈసారి సంగీతం ఇంకా గట్టిగా వినిపిస్తుంది. ఏం పర్లేదు, ఇప్పటికే ఏం వినిపించట్లేదు. అవును, ఏమీ కాలేదు, కంగారు పడకండి. అది ఇవ్వు. ఇప్పుడు వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. పాషా, నువ్వు భయపడాల్సిన పనేం లేదు. గాయాలయ్యాయి, కానీ మేము రక్తం రాకుండా కట్టుకట్టాము. తిరిగి నయం అయ్యే వరకు జాగ్రత్తగా ఉండు, సరేనా? నువ్వు చాలా బాగా పోరాడావు. మనం చాలా కష్టపడ్డాం. సైనికులు చాలా గొప్పవాళ్ళు, కాబట్టి అంతా ఇబ్బంది ఉండదు పాషా. నువ్వు భవిష్యత్తులో ఇంకా గట్టిగా పోరాడాలి. జాగ్రత్తగా వెళ్ళండి, త్వరగా. ఇంకా చాలా మంది ఉన్నారు. జాగ్రత్త.
నేను క్లచ్కో మాట్లాడుతున్నాను. ఆర్టిలరీ వారు మొదటి దాడిలో బాగా సహాయం చేశారు. 4 ట్యాంకులను, ఒక పదాతి దళాన్ని నాశనం చేశారు. ప్రాణ నష్టం జరిగిందా? అందరూ బ్రతికే ఉన్నారు. 6గురికి గాయాలయ్యాయి. వైద్యానికి పంపించాను. పాషా ఎక్కువగా గాయపడ్డాడు. అంతా బానే ఉంది. షెల్ ఫైర్ కోసం చూస్తున్నాం. నాకు అర్థమైంది. మీరు వెళ్ళి పని చూడండి. ఎస్ సార్. హ్మ్. ఓకే, వాళ్ళు మనల్ని కొట్టడానికి ఈసారి ఇదే ప్లేస్లో గురిపెడతారనుకుంటాను. వాళ్ళు త్వరలోనే వస్తారు. వాళ్ళకి సమయం లేదు. వాళ్ళ తర్వాత మనల్ని దాటుకుని వెళ్ళాలి. మనం అనుకున్నంత సున్నితంగా ఉండదు. ఖచ్చితంగా కష్టాలు వస్తాయి. కాబట్టి అన్నిటికీ మనం సిద్ధపడి ఉండాలి. ఖాళీ ఉందా? ఉంది. నీటివైపు వచ్చాయి. నేట్రావు, నువ్వు లోపలికి రా తొందరగా. ఉండు. నీకేమైనా గాయాలయ్యా నేట్రావు? చెప్పు. నాకేం కాలేదు. నేను ఇప్పుడు నీతో రాలేను. నేను వస్తే ఆ రబంది వెళ్ళిపోతుంది. నీ పిచ్చి మాటలు ఆపేసి తొందరగా ట్యాంకులు షూట్ చేయి. సరే, ముందు దాన్ని కొట్టాక ట్యాంకర్ను కొడతాలే. ఇది వాళ్ళ రాజ్యం అన్నట్టు అది ఇక్కడే తిరుగుతుంది. వాళ్ళని నువ్వు చాలా బాగా భయపెట్టేశావు. ఇక ఇప్పుడు లోపలికి రా. చూడండి, వాళ్ళు నేరుగా యుద్ధం చేయట్లేదు. వాళ్ళు మాస్కోలో కూడా యుద్ధం చేయాలి. వాడికి నష్టం కలగకూడదు. అదే మనకి ఒక అనుకూలమైన అవకాశం. వాళ్ళు పిరికి వాళ్ళ ఉండడం మనకి మంచిది. వాళ్ళలో పిరికి వాళ్ళకి వెళ్ళిపోవడం మనకు మంచిదయ్యింది. వాళ్ళు అలా భయపడుతున్నారంటే మనలో భయం నింపడానికే అనుకుంటాం. మనల్ని భయపెట్టడానికే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు మనందరిని చంపలేరు. మనం త్వరగా చావకుండా ఉండటం మంచిది. మనమందరూ కూడా వాళ్ళ ట్యాంకులపైనే దృష్టి పెట్టామని అనుకుంటున్నారు ఆ పిచ్చి వాళ్ళు. మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. లేదు, వాళ్ళు వాళ్ళ సైనికులు ఓడిపోవడం చూస్తూనే ఉన్నారు. నేను అనుకున్న దాన్ని బట్టి చూస్తే త్వరలోనే మన బలగాలు తగ్గిపోతాయి. అదే అదునుగా వాళ్ళు దాడి చేస్తారు. మనం చాలా ధైర్యంగా ఉండి వాళ్ళని ఎదుర్కోవాలి. మీరు సిద్ధంగా ఉండండి. నిజమే సర్జెంట్, మీరు చెప్పింది నిజమే సర్జెంట్. కానీ మన దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా లేదా? లేదంటే వాళ్ళు వచ్చే వరకు ఇలానే కూర్చోవాలి. ప్రణాళిక అంతా మీరు బతికుండటమే. మరి మీరేమంటారు? జాగ్రత్తగా వినండి. ఈ రోజు మీ దేశానికి మీరు బతకడం కావాలి, చావటం కాదు. మీకు అర్థమవుతుంది? మంచిదే, కానీ ఎవరికి చావాలని లేదు. మన సైనికులు చాలా తక్కువ మంది ఉన్నారు. అవసరమైతే మేము ప్రాణాలు కూడా ఇవ్వగలం. ఏమన్నా? మీరు లేకపోతే మీ స్థానంలో ఎవరు పోరాడతారు? ఇప్పుడు అది కాదు సమస్య. చనిపోతే సమస్యకి పరిష్కారం దొరుకుతుందా? ఒకవేళ జర్మన్లో మనం పాలిస్తే కనుక అప్పుడు మీరేం చేస్తారు? అంటే మీకేం పర్లేదా? యుద్ధంలో చనిపోతే ఎవరి బాధ్యత ఉండదు. మీ పాపాల నుంచి స్వేచ్ఛ దొరుకుతుంది. ఇంతకాలం జీవించి ఉండడానికి కారణం ఇప్పుడు చనిపోవడానికా? అది కాదు, ఇక్కడ ఎవరికి అసలు చావాలని లేదు. కానీ ఇక్కడ పరిస్థితి మన చేతిలో లేదు. అలా కాదు, చావటం అనేది మన సొంతంగా తీసుకునే నిర్ణయం. అది కాదు, ఒక బుల్లెట్ వచ్చి మీకు తగిలి మీరు చనిపోయారనుకుంటే అది మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయమే అవుతుందా? నా ఉద్దేశం బుల్లెట్ల గురించి కాకుండా మిగతా వాటి గురించి అంటున్నాను నేను. నీకేం కాలేదు, జస్ట్ తీసుకుంది అంతే. కంగారు పడుకో. తొందరగా తీసుకురా. ఇప్పుడు ఇక్కడ నాతో వచ్చి తీసుకెళ్ళడం కంటే ఇదే మంచిది.
అతన్ని కదలకుండా గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు మనం ఈ సిద్ధాంతాల్ని ఆపేసి వేరే వాటి గురించి మాట్లాడుకుంటే మంచిది. వాటిని వింటుంటేనే నవ్వొస్తుంది. మొత్తం మీ ఆలోచన విధానంపై ఆధారపడి ఉంటుంది. మీ ఆలోచన అంతా శత్రువుని అంతం చేయడంలోనే ఉండాలి. అవును, మనలో కేవలం కొంతమంది మిగులుతారు. ఒక 50 మంది దాకా ఉండొచ్చు. యూనిట్ ఆపరేషన్ వాళ్ళలో నష్టం ఉండదు, పోరాడగలరు. అంతా ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. నాజీలకు ఉండేది 2 దారులు: వెనక్కి తగ్గటం లేదా పోరాడటం. వాళ్ళు వెనక్కి వెళ్తే ఈరోజు మనల్ని దాటలేరు. అలాగే ప్రాణత్యాగం చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ట్యాంకులను నాశనం చేయాలి. ఫోర్త్ కంపెనీ కమ్ ఇన్. ఫోర్త్ కంపెనీ లైన్లోకి రండి. సెకండ్ కంపెనీ ఫోర్త్ కంపెనీ కలపండి. ఫోర్త్ కంపెనీ లైన్లోకి రండి. నువ్వు బానే ఉన్నావా? నేను బానే ఉన్నాను. త్వరగా మీ పొజిషన్స్కి వెళ్ళి సిద్ధంగా ఉండండి. ఎంతమంది బ్రతుకున్నారు? 3. మంచిది. మీరు నాతో రండి. గాయపడిన వాళ్ళని తీసుకెళ్ళాలి. ఎక్కువన్నారా? మరి చనిపోయిన వాళ్ళు? వాళ్ళు ఎక్కువే ఉన్నారు.
వెపన్ ఎక్కడ? త్వరగా తీ. పైకి లేపు. నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఇప్పుడు నీ ఆకలి మొత్తం తీర్చబోతున్నాను. అలాగా? లేవండి, త్వరగా లేవండి. పీట్ పీట్ జుటావ్, ఆ వైర్లని సరిచేయి. మన మేజర్కి ఇదంతా చెప్పాలి త్వరగా. ఒకవేళ సమాచారం అందకపోతే ఇంకో 2-3 బండ్లు పంపట్టాయి, లేకపోతే 3 అయినా సరే. సిగ్నల్ అందుతుందా? పీట్ సాధించాడు. క్లచ్కోని మాట్లాడుతున్నా. ముందుకు వెళ్ళండి. చాలా మంది చనిపోయారు, ఇంకా చాలా మందికి గాయాలయ్యాయి. ఇంకా మా దగ్గర 28 మంది మాత్రమే మిగిలిన్నారు. ఒక ఫిరంగి, 2 యాంటీ ట్యాంక్ రైఫిల్స్, ఒక మిషన్ గన్ ఉన్నాయంతే. రైఫిల్సే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఈ వెపన్స్ మాత్రమే ఉన్నాయి. అదనపు బలగాలను పంపండి మేజర్. లేదు వెస్లీ, లేదు. మీకు పంపడానికి బలగాలు నా దగ్గర లేవు. మీకు వీలైనంతసేపు వాళ్ళతో పోరాడండి. నీ వల్ల అయినంత చేయి మిత్రమా. ప్రయత్నిస్తాను మేజర్. అందరూ మీ పొజిషన్లకు వెళ్ళండి. గన్మెన్ మీ స్థానాలకు వెళ్ళండి. మిగతా వాళ్ళు ముగ్గురుగా టీమ్గా ఉండండి. ప్రతి ఒక్క టీం ఒక ట్యాంక్ని నాశనం చేయాలి. 9 ట్యాంకులు నాశనం అవ్వాలి. వాళ్ళు ఎలా తట్టుకుంటారో చూద్దాం. ముందు ఇది చేయండి, తర్వాత విషయం తర్వాత చూద్దాం. ఒకేసారి రెండింటిని నాశనం చేసినా బానే ఉంటుంది. మనకు వేరే దారి లేదు మిత్రులారా. ఇన్ని సంవత్సరాల మన జీవితం ఈరోజు మన దేశానికి అర్పిస్తున్నాం. మనం పారిపోవడానికి ఇక దారి లేదు. మనం ఆ జర్మన్లను ఆపే వరకు చావడానికి లేదు. ఎందుకంటే మనకు ఉన్నదే ఆఖరి గీత. మన వెనుక ఉన్నది ఓటమి మాత్రమే. మన వెనుక ఉన్నది మాస్కో. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇక మనం బయలుదేరతాం, పద త్వరగా.
యాకవ్, నువ్వు ఒక గుంటలో దాక్కున్నప్పుడు నాజీలు నిన్ను గ్రానైట్తో చంపాలనుకున్నప్పుడు అప్పుడు నువ్వు 14 గ్రానైట్స్తో వారి మీద దాడి చేసావు కదా? ఎన్నంటున్నావు? 14. 14 అంత సీన్ లేదు. అవన్నీ అబద్ధాలే. వాళ్ళేమన్నా అంత తెలివి తక్కువ వాళ్ళు అనుకున్నావా? అయితే ఎన్ని? 5 అంతే. ఏకంగా 14. 5 ఎక్కువ. 5. అప్పుడు వాళ్ళు ఇంకోటి వేద్దాం అనుకున్నారు. 6వది. అప్పుడు నేను తిరిగి విసురుదామంటే అంత సమయం లేదు. అప్పుడేం చేసావు? ఏమీ లేదు, నీకు తర్వాత చెప్తానులే. ఇంకెప్పుడు? రాత్రి చెప్తాను, పడుకునే ముందు. అంత బిళ్ళపొద్దులే. ఇంకా అది గుంత కూడా కాదు. థు. ఇప్పుడు మనం సమయస్ఫూర్తితో ప్రవర్తించాలి. వాళ్ళు బాగా దగ్గరికి వచ్చే వరకు చూసి అప్పుడు వాళ్ళని కొడదాం. మనమంతా చనిపోయినట్లుగా వాళ్ళని నమ్మిద్దాం. సరే, అవి నాకు ఇవ్వండి. అందరికీ చెప్పండి. ఆ ట్యాంక్ వాళ్ళకి ఇప్పుడు మన సత్తా చూపిద్దాం. ఇక్కడికి ఎందుకు వచ్చామా అని వాళ్ళు భగవంతునికి మొరపెట్టుకునేలా చేద్దాం. నేను ట్యాంక్ గ్రూప్ కాలేదు కాబట్టి అది ఖచ్చితంగా చావే. ఓ ప్రభువా, ఈ దేశ ప్రజలను, మా వారసత్వాన్ని నువ్వే కాపాడాలి. ఈ కష్టాలను అధిగమించి మాకు విజయాన్ని చేకూర్చు ప్రభువా. నీ శిలువ పవిత్రతతో మమ్మల్ని అందరినీ కాపాడు ప్రభువా. ఏంటి? ఏమి లేదు. లేదు లేదు, నువ్వేదో అన్నావు. మాతృభూమి కోసం వేడుకున్నాను. అవును, అదే మనకి దారి. వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం అనుకున్న దానికంటే ఎక్కువ మంది ఉన్నారు. ఎంత పని అయింది? ఏం కాదు, పర్వాలేదు. నా ప్రియ సోదరులారా, విశ్రాంతి తీసుకోండి.
వెళ్ళిన రస్ ఎలా ఉన్నాయి? మీరందరూ త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోండి. గిర్షా ఇంకో రౌండ్ పెట్టు. వాళ్ళ జెండాని మన దేశంలో ఎగరవేయడం ఎప్పటికీ కుదరదు. వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళని ఇప్పుడు మనం కొంచెం భయపెడతాం. లెగివాన్ వెళ్దాం. రెడీ, లెట్స్ గో. నాకు కూడా కావాలి. ఆ ట్యాంకులన్నీ వెళ్ళిపోయిన తర్వాత మనం సైనికుల్ని కాల్చుదాం. అలాగే.
వాళ్ళని వదలకూడదు. షెల్! తొందరగా షెల్ ఇవ్వండి. అయ్యో ఏంటిది? నువ్వు బాగానే ఉన్నావు కదా? పర్లేదు. అది కాలుతుందా? నాకు కనిపించట్లేదు. లేదు,
దాన్ని నువ్వు అడుగున పాడేసు. నువ్వేం కంగారు పడక, నేను అయితే దాన్ని చూసుకుంటాను. కాల్ చేసే మక్కన్ త్వరగా నన్ను వదిలేసి దాన్ని తొందరగా కాల్ చేయి. అలాగే. శ్యామకి ఏదైనా అమ్మో మిగిలాయా? కొన్ని ఉన్నాయి. దీన్ని తీసుకుని దాన్ని కాల్ చేసి వెనకాలేరా త్వరగా. హే గ్రిష, గ్రిష త్వరగా ఆ సైనికులందరినీ త్వరగా కాల్చు. త్వరగా త్వరగా వచ్చేయ్. యువన్, నువ్వు బాగానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా? నువ్వు బతికే ఉన్నావా? అవును, నేను బతికే ఉన్నా. నేను అప్పుడే ఎలా పోతాను? అంత సులువుగా చావను నేను. వాళ్ళ ట్యాంకర్స్తోనే మనల్ని ఓడిస్తున్నారు వాళ్ళు. వాటికి సరిపడే గ్రెనేడ్స్ మన దగ్గర లేవు, అలాగే మిషనరీ కూడా లేదు. ఇప్పుడు మనం దేవి ఎక్కడున్నాడు కనిపెట్టాలి. వెడదాం పదండి త్వరగా రండి. మీకేం కాదు పొలిటికల్ ఆఫీసర్, వాళ్ళు ఏమంతా ఎక్కువ మంది లేరు. రెడీయా?
అదిగో చూడండి, వేసలి, డానియల్, మాయాజాలం చూడండి. ఫైర్ చేయడానికి ఇంకా మిగిలి ఎవరూ లేరు. మన సైనికులందరూ చనిపోయారు. మీరు తొందరగా బయలుదేరి మీ ట్యాంకులు తీసుకుని వెనక్కి వచ్చేయండి. మిగిలిన ట్యాంకర్స్ని కాపాడుకోవాలి. అలాగే కమాండర్. అంతేనా? ఎవరైనా బ్రతుకున్నారా? ఉండొచ్చు, ఇంకా వెతకటం మొదలు పెట్టలేదు. అదరగొట్టావు డానియల్. ఆఖరికి మా ప్రాణాలు కాపాడావు. అందరూ భయపడిపోయారు. నిజంగానా? ముఖ్యంగా జర్మన్లందరూ వణికిపోయారు. అది నిజంగా అదృష్టమే. అదేం కాదు, అదృష్టానికి దీనికి ఏంటి సంబంధం? మిగిలిన లోహాన్ని ఎవరైనా సేకరించారా? నిజానికి అవి చాలా ఉన్నాయి. 50 ఉంటాయా? యా, మన వాళ్ళకి అంతకన్నా ఎక్కువే ఉన్నాయని చెప్దాం. కానీ జర్మన్లకి 14 సరిపోతాలే. పొద్దున్నే కొట్టిన 4 కాకుండా. అవెందుకు లెక్కలో లేవు? అవి కూడా ఉంటాయిలే. అంటే మనం పొద్దునున్న ఒక సైన్యం చాలా ఎక్కువ మంది ఉన్నాం. కానీ రెండోసారి మనలో పావు వంతు మాత్రమే మిగిలాం. రెండోసారి చాలా బలమైన వాళ్ళు పడిపోయారు. వాళ్ళు హీరోలు. ఇప్పుడు ప్రతి ఒక్కరి హీరోనే. ఎప్పుడు అలానే పోరాడదాం డానియల్. ఎందుకంటే ఇక వేరే దారి ఉండదు. ఎందుకంటున్నానంటే ఇది ఎంతో గొప్ప యుద్ధం.